జూలై 11వ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారు ఒక జాగ్రత్తగా ఉండండి. ఒక ప్రమాదకరమైనటువంటి వ్యక్తి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. అయితే ఆ ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఎవరు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు? అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ప్రమాదకరమైనటువంటి వ్యక్తి మేషరాశి వారి యొక్క జీవితంలోకి ఎందుకు వస్తూ ఉన్నారో కూడా శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ళ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366 200 440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఇక మేషరాశి వారికి ఎలా ఉంటుంది? గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం వారికి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారికి ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుంది? మేషరాశి వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది? శుభ అశుభ ఫలితాలు ఏమిటి? అలానే ఎలాంటి ప్రమాదకరమైనటువంటి వ్యక్తి వారి జీవితంలోకి రాబోతూ ఉన్నారో కూడా తెలుసుకుందాం. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం గురించి ఇప్పుడు పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతమైతే గోచారం వీరికి మధ్యస్థమంగా ఉంది. అంటే కష్టపడితేనే తప్ప ఫలితం అయితే ఉండదు అని చెప్పుకోవచ్చు. కష్టపడితేనే ఈ సమయంలో వీరికి ఫలితం అనేది ఉంటుంది. అలా వీరు కష్టపడితే తప్ప ఫలితం అనేది ఉండదు. అలానే వీరి యొక్క మంచితనాన్ని చూసి చాలామంది ఓర్చుకోలేకపోతూ ఉన్నారు. సమాజంలో చూసుకున్నట్లు అయినా అలానే చుట్టుప్రక్కల వాళ్ళు, చుట్టాల వాళ్ళు కూడా వీళ్ళ యొక్క ఎదుగుదలను అస్సలు చూసి ఓర్చుకోలేకపోతూ ఉన్నారు. వీరికి ఏదో ఒక రకంగా హాని తలపెట్టాలి అని చూస్తూ ఉన్నారు. వీరికి ఏదో ఒక రకంగా హాని తలపెట్టి వీరిని మనశ్శాంతిగా లేకుండా చేయాలి అని, వీరికి ప్రశాంతత కరువైపోవాలి అని చాలామంది కూడా ఈ సమయంలో కోరుకోవటం జరుగుతుంది. అందువల్ల ఏదో ఒక రూపంలో మీకు దగ్గరయ్యి, పరిచయం అయ్యి, మంచిగా మాట్లాడి, మీతో మంచిగా ఉండి, మిమ్మల్ని చాలా బాధ పెట్టాలి, ఏదో ఒక రకంగా మోసం చేయాలి అని చూస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఈ సమయంలో మీకు దగ్గరవ్వబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి. అందువల్ల మీకు నూతనమైనటువంటి ఫ్రెండ్షిప్ నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తులను మీరు అస్సలు కూడా నమ్మకండి. మీకు ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయం అయితే అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. నిజం చెప్పాలి అంటే అలాంటి వారికి దూరంగా ఉండండి. అలా ఉంటేనే మీరు జీవితంలో ముందుకు వెళ్ళగలరు. అలా ఉంటేనే మీకు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. మీ చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో, అలానే అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటూ ఉన్నారో, వాటి వల్ల మీరు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అంటే విషయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలానే మీరు ఈ రోజుల్లో ఉన్నటువంటి వ్యక్తులతో పోల్చుకుంటే మీరు చాలా మంచి వ్యక్తులు. అంటే మీరు ఎక్కడ అన్యాయం ఉన్నా అస్సలు ఓర్చుకోలేరు. అంటే తప్పు ఎక్కడ జరిగినా సరే మీరు ఓర్చుకోలేరు. తప్పుని తప్పు అని చూపించేటటువంటి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఎవరైనా తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పేటటువంటి ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు. అలానే మీకు ఎలాంటి సందర్భంలో అయినా సరే మీ యొక్క స్నేహితులు కొంతమంది అండగా కూడా ఉండేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే ఈ సమయంలో మీకు ఎలాంటి చెడు సమస్యలు ఎదురైనా, ఎలాంటి దోషాలు అనేవి మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నా సరే, కానీ మీరు మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు.
మీ ధైర్యమే మీ యొక్క విజయానికి కారణమని కూడా చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు మీరు ఎదుర్కొనేటటువంటి బాధలు, సమస్యలు అనేవి తలుచుకుంటూ మీరు చాలా కుమిలిపోతూ ఉంటారు. అలానే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ధైర్యవంతులు. కానీ కొన్నిసార్లు వీరు కోపంలో, ఆవేశంలో నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. అలా వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అనేవి వీరికి సమస్యలను తెచ్చిపెడతాయి. ఎందుకంటే ఆలోచించకుండా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలకి చాలా సమస్యలు అనేవి వచ్చి పడుతూ ఉంటాయి. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆవేశంలో కాకుండా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. అనవసరమైనటువంటి వాదనలకి చాలా దూరంగా ఉండాలి. అంతేకాకుండా మీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలను కూడా తొలగించుకోవాలి అనుకుంటే మీరు ఆవేశంతో కాకుండా ఆలోచనలతో మీరు పనులను చేయండి. ఆలోచించి పనులను చేయటం వల్ల ఆర్థికంగా కూడా సమస్యలు అనేవి తొలగిపోతాయి. అంతేకాకుండా మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలను మీరు తొలగించుకోవటానికి ప్రయత్నించండి. మీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా అంటే గమనిస్తూ ఉండాలి. మీ యొక్క లైఫ్‌లోకి కావచ్చు, మీకు అంటే స్నేహబంధంతో కావచ్చు, ఇంకా ఇతర ఏవైనా రిలేషన్స్‌తో కావచ్చు, మీ చుట్టూ ఒక వ్యక్తులు ఉన్నారు, చేరారు అంటే వారిని గమనిస్తూ ఉండండి. వారు ఎలాంటి వ్యక్తులు అని వారి యొక్క కదలికను మీరు గమనిస్తూ ఉండాలి. అప్పుడే మీకు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి. అలానే మీకు ఎలాంటి సమస్యను అయినా ఎదుర్కొనేటటువంటి ధైర్యం అనేది ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఇతర వ్యక్తులతో అస్సలు పోల్చుకోవద్దు. అంటే వారు అలా ఉన్నారు, వారు ఇలా ఉన్నారు, మేమిలా ఉన్నాము అనేటటువంటి దానిని మీరు పోల్చుకోవద్దు. మీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. దానితోనే మీరు జీవించాలి. అంతే తప్ప ఇతరులతో మాత్రం మీరు ఎప్పుడూ కూడా పోల్చుకోవద్దు. మీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ అనేది దాగి ఉంటుంది. అలానే మీలో ఎలాంటి టాలెంట్ ఉందో దానిని గుర్తించి ముందుకు సాగిపోవాలి. అంతేకాని ఇతరులతో ఎప్పుడూ కూడా పోల్చుకోకూడదు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ప్రస్తుతం వీరికి మంచి ఫలితాలే ఉన్నాయి. కానీ మీ యొక్క చుట్టుప్రక్కల ఉండే వ్యక్తులు కొంతమంది మీపై కుట్రను పన్నుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని గుర్తుపెట్టుకోండి. అలాంటి వ్యక్తులకి మీరు చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే మీకు సమాజంలో ఉండే మంచి పేరుని చూసి వారు తట్టుకోలేకపోతూ ఉన్నారు. మీకు సమాజంలో ఉన్నటువంటి మంచి పేరు ప్రతిష్టను వారు గమనించి, గుర్తించి తట్టుకోలేకపోతూ ఉన్నారు. అందువలన అలాంటి వ్యక్తులకి మీరు చాలా దూరంగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి అలాంటి వ్యక్తులతో. అలానే మీ చుట్టూ ఏవైతే చెడు ప్రభావాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. అంటే నరదృష్టి మీకు అధికంగా ఉంటుంది. ఆ నరదృష్టిని మీరు తొలగించుకున్నట్లు అయితే గనక మీకు ఎలాంటి చెడు ప్రభావాలు అనేవి ఉండవు. నరదృష్టి కారణంగా మీరు చాలా రకాల సమస్యలను అనుభవిస్తారు. అంటే ఎంత పని చేసినా కలిసి రాకపోవటం, ఎంత కష్టం చేసినా సరే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లేకపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మేషరాశి వారి యొక్క జీవితంలోకి ఎలాంటి ప్రమాదకరమైనటువంటి వ్యక్తి రాబోతూ ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారి యొక్క ఎదుగుదలను చూసి మేషరాశి వారు ఎదుగుతూ ఉండటాన్ని కానీ, సంపాదించటాన్ని కానీ, సంతోషంగా ఉండటాన్ని కానీ, సమాజంలో వీరికి ఉండే గౌరవ మర్యాదలను కానీ చూసి ఓర్చుకోలేక ఒక వ్యక్తి మీ లైఫ్‌లోకి రాబోతూ ఉన్నారు. అంటే ఫ్రెండ్‌షిప్ అని చెప్పొచ్చు. ఇంకా ఇతర రిలేషన్స్ అని చెప్పొచ్చు. అలా ఏదో ఒక కారణంతో మీ లైఫ్‌లోకి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టాలి అని చూడటం, లేదా మీ దగ్గర ఉండే డబ్బుని తీసుకోవటం, లేదా డబ్బు విషయంలోనే కాకుండా ఇతర ఏవైనా విషయాల్లో అంటే మీకు పరువు నష్టం కానీ ఏదో ఒక రకంగా మిమ్మల్ని బాధపెట్టి సమాజంలో మీ లైఫ్‌ని పూర్తిగా కూడా అంటే దెబ్బతీయాలి అని, మీరు బాధపడేలాగా చేయాలి అని, ఇలా ఏదో ఒక రకంగా మిమ్మల్ని బాధ పెట్టడానికి వస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఏవైనా ప్రమాదకరమైనటువంటి వార్తలు విన్నప్పుడు కూడా మీరు అంటే ఎవరైనా గొడవలు పడుతున్నప్పుడు వెంటనే మిమ్మల్ని రమ్మని చెప్పి, మిమ్మల్ని అంటే ఇన్వాల్వ్ చేయటం. అంటే మాకిక్కడ సమస్య ఉంది, గొడవ ఉంది, మీరు వచ్చి దానిని ఆపండి అని చెప్పటం. ఇలాంటివి ఎవరైనా మీకు చెప్పినప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేదు అంటే మీరు సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎవరి మధ్యలోకి కూడా మీరు అస్సలు వెళ్ళకూడదు.
అంతేకాదు ఎవరు ఏమి చెప్పినా మీరు వినకూడదు. ముఖ్యంగా కొత్త పరిచయాలు, కొత్త స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మేషరాశి వారు. లేదు అంటే ఖచ్చితంగా సమస్యలు అనేవి వీరికి ఎదురవుతాయి కనుక ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ యొక్క మేషరాశి వారికి ఎలాంటి వ్యక్తులు పరిచయం అవుతారు? వారు ఎందుకు వీరిని ఈ విధంగా చేస్తారో కూడా తెలుసుకున్నాం కదా! అంటే వీరు మంచిగా ఉండటం వారు తట్టుకోలేకపోతూ ఉంటారు. అందువల్ల మీకు దృష్టిని పెట్టటం ఇలాంటివి చేస్తారు కాబట్టి కొత్త పరిచయాలతో జాగ్రత్తగా ఉండండి. ఆన్‌లైన్‌లో వచ్చేటటువంటి ఇల్లీగల్ వంటి వాటి జోలికి వెళ్ళకూడదు. అంటే బెట్టింగ్స్ కానీ ఇలా ఆన్‌లైన్‌లో పెట్టుబడులు కానీ అస్సలు మీరు పెట్టకూడదు. ఈ విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.